మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బోండా ఉమ్మ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పింఛనుదారుడికి ఈ ప్రభుత్వం 30,000 ఎగ్గొట్టింది. 30,000 బాకీ పడింది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీ, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు చెప్పినటువంటి హామీ 5 సంవత్సరాలైనా అమలు చేయకపోవడం వల్ల పింఛన్లో 30,000 రూపాయలు మోసం చేశాడు. ఇంతేకాదు, అమ్మఒడిలో 80 లక్షలు పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన భార్య భారతీరెడ్డి కానీ ఎన్నికల ప్రచారంలో మీ మేనమామ వస్తున్నాడు, మీకు ఎంతమంది పిల్లలున్నా చదివిస్తానికి 15,000 సంవత్సరానికి ఇస్తాడని చెప్పిన మాట వాస్తవం కాదా? మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఈయన మాట్లాడింది, ఈయన సతీమణి భారతీరెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఎన్నికల అనంతరం 5 సంవత్సరాలకి 5 అమ్మఒడులు ఇవ్వాలి. 5 సంవత్సరాలకి ఎంతమంది పిల్లలు ఉంటే 80 లక్షల మంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సినటువంటి జగన్ ప్రభుత్వం తల్లి ఒక్కరికే అమ్మఒడి, సింగిల్ చైల్డ్కే అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి స్ట్రైట్గా మోసం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. పింఛన్లో ప్రతి లబ్ధిదారుడికి 30,000 ఎగ్గొట్టాడు. అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి 15,000 రూపాయలు, ఒక తల్లికి 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి బాకీ పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. 75,000 నిన్ను నమ్మి నీకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల తల్లులందరూ మోసపోయినటువంటి డబ్బులు, నష్టపోయినటువంటి డబ్బులు 75,000 రూపాయలు అమ్మఒడిలో, పింఛన్లో 30,000. అట్లాగే ఈ రాష్ట్రంలో చేయూత అర్హులు 1 కోటి మంది పైన ఉంటే వీళ్ళ ప్రకటనలోనే 3 లక్షలో 4 లక్షలో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాపు నేస్తామని చెప్పి కాపులు మహిళలందరికీ 18,000 రూపాయలు అని చెప్పి ఏదో మేలు చేస్తున్నట్టుగా మాట్లాడి కాపు కార్పొరేషన్ మూసేసి కాపు నేస్తంలో ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కాపు మహిళలు ఉంటే 30 లక్షల మంది కాపు మహిళల్లో అర్హులుంటే 2,20,000 మందికి ఇచ్చి వాళ్ళకి ఎగ్గొట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరెంత, ఎగ్గొట్టింది కొండంత, కొట్టేసింది కొండంత. ఈ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రజలు వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుగుదేశం పార్టీ లెక్కలతో సహా చెప్తా ఉంది. అమ్మఒడిలో ప్రతి తల్లి 75,000 రూపాయలు ప్రతి తల్లికి జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టాడు. 5 అమ్మఒళ్ళు కానీ ఇప్పటికి ఇచ్చింది 3 అమ్మఒళ్లే ఇచ్చాడు. ఇంకా రేపో మాపో అమ్మఒడి అంటా ఉన్నాడు, అది ఎక్కడ ఇస్తాడో తెలీదు. 5 చేయూతలకి 3 చేయూతలే ఇచ్చాడు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పి మోసం చేశాడు. 1 కోటి మంది మహిళలకు ఇవ్వాల్సినటువంటి చేయూత 2 లక్షలు 3 లక్షల మందికి ఇచ్చి మోసం చేశాడు. కాపు నేస్తంలో కాపు మహిళలందరికీ మోసం చేశాడు. ఇది కాక 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏమైపోయినాయి ఆ డబ్బులని? ఆర్బీఐ నుంచి ప్రజల ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చుకొచ్చిన బొంబులు డబ్బులు ఏమైపోయినాయి? ఈరోజు నయవంచన చేశాడు. రాష్ట్రంలో పేద అర్హులైన లబ్ధిదారులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నమాట వాస్తవా కాదా చెప్పాలి. తెలుగుదేశం అధికారంలో రాకముందు 200 ఉన్న పింఛను 2,000 చేస్తే 1,800 రూపాయలు పెంచి
పేద వర్గాలకి మేలు చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, గర్వంగా చెప్తాం మేము. అంతేకాదు 7 లక్షల బడ్జెట్ ఉన్న రోజునే 7 లక్షల బడ్జెట్ ఉన్న రోజునే 20 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చి దాదాపు 54 లక్షల మందికి తెలుగుదేశం హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి, ఒంటరి మహిళ, అలాగే వికలాంగులు, అలాగే ట్రాన్స్జెండర్స్, అట్లాగే డప్పు కళాకారులు, మత్స్య కళాకారులు, చెప్పులు కుట్టేవారికి, 50 ఏళ్ళకి పింఛన్లు, కళ్ళు గీత కార్మికులకి, గిరిజనులకు చేస్తుందంతా ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఇవాళందరూ నేను నమ్మి జగన్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి వాళ్ళందరూ కళ్ళు గీత కార్మికులు బాధపడుతున్నారు పింఛన్ లేక, మత్స్యకారులు బాధపడుతున్నారు. 50 సంవత్సరాలకు తెలుగుదేశం హయాంలో మత్స్యకారులకు పింఛన్ ఇస్తే వాళ్ళకి మోసం చేశాడు. తెలుగుదేశం హయాంలో 54 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఇవాళ 6 స్టెప్ వెరిఫికేషను, 7 స్టెప్ వెరిఫికేషను, 200 యూనిట్లు దాటితే కరెంటు కాల్చే వాళ్ళకి పింఛన్లు కట్టు, వాళ్ళకు ఒక సొంత మోటార్ సైకిల్ ఉంటే పింఛన్లు కట్టు, 30 గజాల్లో ఇల్లుంటే, సొంత ఇల్లు ఉంటే పింఛన్లు కట్టు అని చెప్పి 30 లక్షలకే పింఛన్లు లిమిట్ చేసి 15 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు పైగా ఉన్నటువంటి బడ్జెట్లో పింఛన్లు మరి ఏమాత్రం పెంచావు జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి నువ్వు తెలుగుదేశం హయాంలో 5 సంవత్సరాల మీద నీ పరిపాలన వచ్చినాక ఈ నా 5 సంవత్సరాల మీద నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయగలవని